పాస్ట్లో జరిగిన సంఘటనలు, తప్పుల గురించి ఆలోచిస్తూ జీవితాన్ని గడిపేస్తున్నారా? చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తూ మీ మీద మీరు నమ్మకం కోల్పోతున్నారా? ఏదైనా పని మొదలుపెట్టి కాస్త కష్టంగా ఉంటేనే గివప్ ఇచ్చేస్తున్నారా? మరి మెంటల్గా స్ట్రాంగ్గా ఎలా అవ్వాలని ఆలోచిస్తున్నారా? మీ ప్రశ్నలకు సమాధానమే ఎమ్మీ మోరెన్ రాసిన 13 థింగ్స్ మెంటలీ స్ట్రాంగ్ పీపుల్ డోంట్ డూ పుస్తకం. రండి, ఈ బుక్ లోని కొన్ని వాల్యుబుల్ టిప్స్ ని ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ డూ ఇట్. మెంటలీ స్ట్రాంగ్ పీపుల్ డోంట్ డ్వెల్ ఆన్ ద పాస్ట్. గతం గురించి, గతంలో జరిగిన సంఘటనల గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ప్రెజెంట్ ని వృధా చేసుకుంటున్నారా? లైఫ్ లో రివైండ్ బటన్ ఉంటే బాగుండు, వెనక్కి తప్పులను సరిచేసుకుంటానని ఫీల్ అవుతున్నారా? పాస్ట్ రిగ్రెట్స్ ని మర్చిపోలేక బాధపడుతున్నారా? లైఫ్ లో హ్యాపీ డేస్ అయిపోయాయి, పాస్ట్ లో చేసిన తప్పులు వెంటాడుతున్నాయని భావిస్తున్నారా? గతంలో జరిగిన సంఘటనలను బ్రెయిన్ లో లూప్ గా గుర్తు తెచ్చుకుంటున్నారా? అలా చేసి ఉండకూడదు, ఇలా చేసి ఉండకూడదని మిమ్మల్ని మీరు తిట్టుకుంటున్నారా? అయితే మీరు మీ మైండ్ సెట్ ని మార్చుకోవాల్సిన సమయం వచ్చింది. అసలు చాలా మంది గతంలోనే ఎందుకు ఉండిపోతారు? పాస్ట్ నే ఎందుకు మాటి మాటికి గుర్తు తెచ్చుకుంటారు అని అంటే, ఫ్యూచర్ అంటే భయపడేవారు, ఇప్పుడేం జరుగుతుందోనని ఆందోళన చెందేవారు పాస్ట్ లో ఉండేందుకు ఇష్టపడతారు. ప్రెసెంట్ లో వచ్చే సమస్యల నుంచి తప్పించుకునేందుకు, ప్రాబ్లమ్స్ నుంచి డిస్ట్రాక్ట్ అయ్యేందుకు పాస్ట్ లోనే ఉండిపోతారు. వాస్తవానికి లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. కానీ ఇలా పాస్ట్ ని ఫ్యాంటసైజ్ చేసుకునేవారు అప్పటి రోజులే బాగుండేవి, ముందు ముందు ఎలా ఉంటుందో ఏంటో అని బాధపడిపోతూ ఉంటారు. ఈ మైండ్ సెట్ ఉంటే చాలా సమస్యలు వస్తాయి. యు మిస్ యువర్ ప్రెసెంట్ సెల్ఫ్. గతం గురించి ఆలోచిస్తూ ఉండిపోతే మీరు ప్రెసెంట్ ని ఎంజాయ్ చేయలేరు. కొత్త కొత్త అవకాశాలను, అనుభవాలను మిస్ అయిపోతారు. కొన్నేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మీ లైఫ్ లో రిగ్రెట్స్ ఇంకా పెరిగిపోతాయి. అంతేకాకుండా మీరు మీ ఫ్యూచర్ గురించి ప్రిపేర్ అవ్వలేరు, మీ గోల్స్ పై ఫోకస్ చేయలేరు. గతంలో చేసిన తప్పులనే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండిపోతారు. పూర్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్. పాస్ట్ లో అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ ఉంటే అది మీ థింకింగ్ పవర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మీరు హెల్తీ డెసిషన్స్ తీసుకోలేరు. అప్పుడెప్పుడో ఏదో జరిగిందని ఆలోచిస్తూ ప్రెసెంట్ లో ఎదురైన సిచ్యువేషన్స్ మీద మీరు మీ 100% ఇవ్వలేరు. డిప్రెషన్ ఇష్యూస్. జరిగిపోయిన దాని గురించి పదే పదే ఆలోచిస్తే లైఫ్ మీ కంట్రోల్లో ఉండదు. మరీ ముఖ్యంగా గతంలో జరిగిన నెగిటివ్ విషయాలను మాటి మాటికి గుర్తు తెచ్చుకుంటూ ఉండిపోతే మీరు ఎమోషనల్ గా వీక్ అవుతారు, బాధలో కూరుకుపోతారు. అప్పుడు గతంలో జరిగిన చెడు విషయాలను ప్లే చేస్తూ మిమ్మల్ని మీ బ్రెయిన్ మరింత బాధ పెడుతుంది. బ్యాడ్ ఫర్ ఫిజికల్ హెల్త్. 2013 లో జరిగిన ఓ రీసెర్చ్ ప్రకారం గతంలో జరిగిన నెగిటివ్ ఈవెంట్స్ గురించి ఆలోచిస్తూ ఉండిపోతే ఫిజికల్ హెల్త్ దెబ్బతింటుంది. హార్ట్ కి సంబంధించిన వ్యాధులు వస్తాయి, క్యాన్సర్, డిమెన్షియా వచ్చే ప్రమాదం ఉంటుంది. మరి గతం గురించి ఆలోచించడం ఎలా ఆపాలి? హౌ టు స్టాప్ డ్వెల్లింగ్ ఆన్ ద పాస్ట్. షెడ్యూల్ టైమ్ టు థింక్ అబౌట్ ద పాస్ట్. బ్రెయిన్ అనేది చాలా ట్రిక్కీ. మనం ఏదైతే వద్దనుకుంటామో దాన్నే మన కళ్ళ ముందుకు తీసుకొచ్చి పెడుతుంది. అందుకే మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. పాస్ట్ మెమోరీస్ ని సప్రెస్ చేయకుండా వాటికంటూ ఒక టైం ని కేటాయించాలి. ఉదాహరణకు, ఈవినింగ్ ఆఫీస్ అయిన తర్వాత నేను ఒక 20 నిమిషాలు నా థాట్స్ కి కేటాయిస్తానని అనుకోండి. ఇతర సమయాల్లో ఆలోచనలు వచ్చినా దానికంటూ టైం ఉంది కదా, అప్పుడే ఆలోచిస్తానని మీకు మీరు చెప్పుకోండి. గివ్ యువర్ సెల్ఫ్ సంథింగ్ ఎల్స్ టు థింక్ అబౌట్. బ్రెయిన్ ని బిజీగా పెట్టండి. లైఫ్ మీద కొత్త కొత్త ప్లాన్స్ వేయండి. మీ కెరీర్ పై, బాడీ పై ఫోకస్ చేయండి. లేదా ఎప్పటి నుంచో మీరు చేయాలనుకుని పక్కన పెట్టిన పనులను చేయండి. కొత్త వెకేషన్స్ ప్లాన్ చేయండి. రిఫ్రెష్ అవ్వండి. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ గోల్స్ ని ఫిక్స్ చేసుకోండి. అవి ఎంత ఎక్సైటింగ్ గా ఉంటే మీరు ఫ్యూచర్ కోసం అంత ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తారు. ఫోకస్ ఆన్ ద లెసన్స్ యు లెర్న్డ్. ఎంత ప్రయత్నించినా మీ ఆలోచనలు గతం చుట్టూనే తిరుగుతూ ఉంటే మైండ్ సెట్ కాస్త మార్చుకోండి. గతంలో చేసిన తప్పుల గురించి ఆలోచించకుండా వాటితో మీరు నేర్చుకున్న లెసన్స్ పై ఫోకస్ చేయండి. మనిషి అన్నాక తప్పులు చేయడం సహజం. ఆ తప్పుల నుంచి నేర్చుకుంటేనే ఫ్యూచర్ లో సక్సెస్ అవుతామని గుర్తుపెట్టుకోండి. థింక్ అబౌట్ ద ఫ్యాక్ట్స్, నాట్ ద ఎమోషన్. నెగిటివ్ ఈవెంట్స్ గురించి ఆలోచిస్తూ ఉండిపోతే ఎమోషనల్ గా డ్రైన్ అయిపోతారు. అలా కాకుండా ఆ ఈవెంట్ కి సంబంధించిన ఫ్యాక్ట్స్ మీద ఫోకస్ చేయండి. ఎమోషన్ పార్ట్ ని ఒక్కసారి పక్కన పెట్టగలిగితే ఒక పాస్ట్ గురించి పెద్దగా ఆలోచించము. ట్రై చేసి చూడండి. మేక్ పీస్ విత్ ద పాస్ట్. ప్రాక్టీస్ ఫర్గివ్నెస్. గతాన్ని, గతంలో జరిగిన విషయాలను యాక్సెప్ట్ చేయండి. అప్పుడే మీరు ప్రశాంతంగా జీవిస్తారు. పాస్ట్ ని యాక్సెప్ట్ చేయకుండా తప్పించుకుంటూ తిరిగితే నష్టపోయేది మీరే. గతాన్ని మీరు మార్చలేరు, కానీ దాన్ని యాక్సెప్ట్ చేసే శక్తి మాత్రం మీ దగ్గర ఉంటుంది. అవును, తప్పు జరిగింది, నేను యాక్సెప్ట్ చేస్తాను, భవిష్యత్తులో మళ్ళీ అలా జరగకుండా చూసుకుంటాను అని ఫిక్స్ అవ్వండి. అదే విధంగా ఫర్గివ్నెస్ ని అలవాటు చేసుకోండి. మిమ్మల్ని మీరు ఫర్గివ్ చేసుకోండి. మిమ్మల్ని కష్టపెట్టిన వారిని ఫర్గివ్ చేయండి. దీనివల్ల మీకు ప్రశాంతత లభిస్తుంది. చివరిగా ఒక్క విషయం, ఎన్ని ప్రయత్నాలు చేసినా మీలో ట్రామా అలాగే ఉందని అనిపిస్తే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడానికి వెనకడుగు వేయకండి. అందులో తప్పేమీ లేదు.
మెంటలీ స్ట్రాంగ్ పీపుల్ డోంట్ మేక్ ద సేమ్ మిస్టేక్ ఓవర్ అండ్ ఓవర్. గోల్ పై ఫోకస్ చేసినప్పుడు ఒకే విషయంపై మాటికి డిస్ట్రాక్ట్ అవుతున్నారా? ఏదైనా సమస్య వస్తే దాన్ని సాల్వ్ చేసుకోకుండా పక్కకి వెళ్ళిపోతున్నారా? చెడు అలవాట్లను దూరం చేసుకునేందుకు ఇబ్బంది పడుతున్నారా? మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకుని తప్పుల నుంచి నేర్చుకోకుండా అలాగే ఉండిపోతున్నారా? ఇంకెప్పుడు నేను అలా చేయనని నిన్న అనుకుని ఇవాళ మళ్ళీ అదే పని చేస్తున్నారా? మీకు సెల్ఫ్ డిసిప్లైన్ లేదని మిమ్మల్ని మీరు తిట్టుకుంటున్నారా? అయితే మీరు మీ మైండ్ సెట్ ని మార్చుకోవాల్సిన సమయం వచ్చింది. అసలు మనుషులు చేసిన తప్పులనే మళ్ళీ ఎందుకు చేస్తారు అంటే అది బిహేవియర్ కి సంబంధించిన సమస్య అని అంటున్నారు రచయిత. తప్పు చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం, స్టబర్న్ గా ఉండటం, చేసిన తప్పులతో కంఫర్టబుల్ గా ఉండటం వంటివి కొన్ని కారణాలని చెబుతున్నారు. కానీ ఇలా తప్పులను రిపీట్ చేస్తూ పోతే భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయి. యూ వోంట్ రీచ్ యువర్ గోల్స్. బరువు తగ్గాలన్నా, స్మోకింగ్ క్విట్ చేయాలన్నా, ఏం చేయాలన్నా చేసిన తప్పునే మళ్ళీ రిపీట్ చేస్తుంటే రోజులు గడిచిపోతాయి, కానీ మీరు మీ గోల్స్ ని రీచ్ అవ్వలేరు. ద ప్రాబ్లం వోంట్ బి సాల్వ్డ్. ఒకసారి తప్పు చేస్తే పర్లేదు, కానీ అదే తప్పు మళ్ళీ చేస్తే సమస్య పరిష్కారం అవ్వకపోగా మరింత కాంప్లికేటెడ్ అవుతుంది. ఏదైనా కొత్తగా చేస్తే తప్ప సమస్య పరిష్కారం అవ్వదు. యూ మే నాట్ ట్రై హార్డ్. మిమ్మల్ని మీరు చిన్న చూపు చూసుకుంటారు. నేనేమి చేయలేను, నేను దేనికి పనికిరానని నెగిటివ్ థాట్స్ మొదలవుతాయి. కొన్ని అటెంప్ట్స్కే గివప్ ఇచ్చేస్తారు. ఒక్కసారి ఫెయిల్ అయితే ఇక అటువైపు వెళ్ళడం ఆపేస్తారు. యూ మే ఫ్రస్ట్రేట్ అదర్స్. మీ మీద చాలా మందికి నమ్మకం ఉంటుంది. మీ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న వారు చాలా మంది ఉంటారు. కానీ మీరు చేసిన తప్పులే చేస్తూ వెళ్ళిపోతే వారందరినీ మీరు డిసప్పాయింట్ చేసినట్టు అవుతుంది. చివరికి ఏదో ఒక రోజు వారందరూ మీ మీద నమ్మకం కోల్పోతారు. మరి చేసిన తప్పును మళ్ళీ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? హౌ టు స్టాప్ డూయింగ్ సేమ్ మిస్టేక్ ఓవర్ అండ్ ఓవర్. స్టడీ ద మిస్టేక్. మీకంటూ కాస్త టైంని కేటాయించుకోండి. మీ ప్రోగ్రెస్ ని అనలైజ్ చేసుకోండి. ఎక్కడ తప్పు జరుగుతోంది, దాన్ని ఎలా ఎదుర్కోవాలి అన్న విషయాలపై ఫోకస్ చేయండి. మీ థాట్స్, బిహేవియర్ వంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోండి. నెక్స్ట్ టైం ఆ తప్పు చెయ్యను అని అనుకుంటే లాభం లేదు. ఏదైనా సిచ్యువేషన్ ఎదురై మొదటిసారి మీరు తప్పు చేస్తే 2 అడుగులు వెనక్కేసి నెక్స్ట్ టైం కూడా అదే పరిస్థితి ఎదురైతే ఎలా ఫేస్ చేస్తారు, తప్పు జరగకుండా ఎలా చూసుకుంటారు అన్నది ముందే ఫిక్స్ అవ్వండి. క్రియేట్ ఎ ప్లాన్ ఫర్ హెల్దీ బిహేవియర్. హెల్దీ బిహేవియర్ ని ప్లాన్ చేసుకోండి. ఉదాహరణకు స్ట్రెస్ ని తగ్గించుకునేందుకు ఇంతకాలం మీరు ఆల్కహాల్ తీసుకున్నారు, కానీ దాని నుంచి బయటపడాలని చూస్తున్నారు. ఇలాంటప్పుడు ఆల్టర్నేటివ్ స్ట్రాటజీస్ ని వెతకండి. స్ట్రెస్ ఫీల్ అవుతుంటే అలా వాకింగ్కి వెళ్ళండి. హోల్డ్ యువర్ సెల్ఫ్ అకౌంటబుల్. అకౌంటబిలిటీని అలవాటు చేసుకోండి. అప్పుడు చేసిన తప్పుల నుంచి మీరు పారిపోరు, వాటిని యాక్సెప్ట్ చేస్తారు. ఒక అకౌంటబిలిటీ పార్ట్నర్ ని సెట్ చేసుకోండి. మీ తప్పుల్ని వేలెత్తి చూపించమని చెప్పండి. మీ సక్సెస్ కు ఇదే ఫస్ట్ స్టెప్ అవుతుంది. యూజ్ పాజిటివ్ సెల్ఫ్ టాక్. మీ మీద మీరు నమ్మకాన్ని పెంచుకోండి. నేను చేయగలను, నేను సాధించగలనని మీకు మీరు చెప్పుకోండి. మీ గోల్స్ మీద ఫోకస్ పెట్టండి. ఇలా చేస్తే టెంప్టేషన్స్ తగ్గుతాయి. ఇంపోజ్ సెల్ఫ్ రిస్ట్రిక్షన్. డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తున్నానని మీకు అనిపిస్తుంటే వారంలో కొన్ని రోజులు యూపీఐ యాప్స్ వాడకండి. బయటకు వెళ్తుంటే కావాల్సినంత క్యాష్ ని మాత్రమే తీసుకెళ్ళండి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ని ఇంట్లోనే వదిలేయండి. ఇలా మిమ్మల్ని మీరు సెల్ఫ్ రెస్ట్రిక్ట్ చేసుకోండి. మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్ డోంట్ గివ్ అప్ ఆఫ్టర్ ఫస్ట్ టైం. ఫెయిల్ అయితే నలుగురు ఏమనుకుంటారో అని భయపడుతున్నారా? ఒక్కసారి ఫెయిల్ అయితే ఇక దాని వంక కూడా చూడరా? ఫెయిల్ అవుతున్నాను అన్న ఆలోచనలే చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయా? ఫెయిల్ అయితే తప్పులను సరిచేసుకోకుండా ఎక్స్క్యూజులు వెతుకుంటున్నారా? కొత్త విషయాలను నేర్చుకోకుండా మీకు తెలిసిన వాటిపైనే ఫోకస్ చేస్తున్నారా? అయితే మీరు మీ మైండ్ సెట్ ని మార్చుకోవాల్సిన సమయం వచ్చింది. అసలు ఫెయిల్ అయితే ఎందుకు గివప్ ఇచ్చేస్తాము అంటే దాని వెనుకున్న ప్రధాన కారణం భయం అని అంటున్నారు రచయిత. తల్లిదండ్రులను డిసప్పాయింట్ చేస్తానని అనుకుని ఒకరు గివప్ ఇస్తే నేనేం చేయలేననుకుని ఇంకొకరు పక్కకి వెళ్ళిపోతారు. వీటన్నిటి వెనుక ఉన్న కామన్ విషయం భయం అని రచయిత చెబుతున్నారు. కానీ ఇలా మొదటి ఫెయిల్యూర్ కే గివప్ ఇచ్చేస్తే మనం చాలా కోల్పోతాం. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, ధోనీలు ఇప్పుడు ఫెయిల్ అవ్వలేదని మీరు అనుకుంటున్నారా? వారందరూ ఏదో ఒక సందర్భంలో ఫెయిల్ అయిన వారే. కానీ వారు గొప్పవారు అవడానికి కారణం ఫెయిల్ అయితే గివప్ ఇవ్వకుండా మరింత ఎఫర్ట్స్ పెట్టడం. మరి ఫెయిల్ అయితే గివప్ ఇవ్వకుండా ఉండేందుకు ఏం చేయాలి? హౌ టు నాట్ గివ్ అప్. చేంజ్ యువర్ పర్స్పెక్టివ్ ఆన్ ఫెయిల్యూర్స్. ఫెయిల్ అయితే జీవితం అయిపోయిందన్న మైండ్ సెట్ ని మార్చుకోండి. ఫెయిల్యూర్స్ ని కొత్త యాంగిల్లో చూడండి. ఐ హావెంట్ ఫెయిల్డ్, ఐ జస్ట్ ఫౌండ్ 10,000 ways that won't work అన్న థామస్ ఎడిసన్ మాటలను గుర్తు తెచ్చుకోండి. ఫెయిల్ అవ్వడం తప్పు కాదు, కానీ ఫెయిల్ అయితే గివ్ అప్ ఇవ్వడం తప్పు అన్న విషయాన్ని బలంగా నమ్మండి. ఫెయిల్యూర్ ఈజ్ అన్యాక్సెప్టబుల్. నా వల్ల కాదు, అందుకే నేను ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అయితే నన్ను ఎవ్వరూ ఇష్టపడరు. మొదటిసారి ఫెయిల్ అయితే ఎన్నిసార్లు ప్రయత్నించినా నేను సక్సెస్ అవ్వను వంటి నెగిటివ్ థాట్స్ ని పక్కన పెట్టండి. ఫెయిల్యూర్ ఈజ్ పార్ట్ ఆఫ్ జర్నీ టు సక్సెస్. నేను హ్యాండిల్ చేయగలను, ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకోగలను, సక్సెస్ అవ్వడానికి కావాల్సిన శక్తి నా దగ్గర ఉంది అన్న కోట్స్ ని మీ రూమ్ గోడకు పేస్ట్ చేసుకోండి. రోజు వాటిని చూడండి. ఇవాల్యుయేట్ యువర్ ఫెయిల్యూర్స్. మాటికి ఫెయిల్ అవుతున్నప్పుడు మిమ్మల్ని మీరు ఇవాల్యుయేట్ చేసుకుంటే మంచిది. ఎక్కడ తప్పు జరుగుతోంది, దాన్ని ఎలా సరి చేసుకోవాలి అన్న వాటిపై ఫోకస్ పెట్టండి. ఫేస్ యువర్ ఫియర్స్.
ఫెయిల్ అయితే ఎంబారస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫెయిల్యూర్స్ అండ్ రిజెక్షన్స్ ఆర్ నాట్ ద వర్స్ట్ థింగ్స్ దట్ కుడ్ హ్యాపెన్ టు యూ అని అర్థమైతే మీరు భయపడ్డం ఆపేస్తారు. ధైర్యం చేసి ముందడుగు వేయి డూడ్. మహా అయితే ఫెయిల్ అవుతావు లేదా సక్సెస్ అవుతావు. ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. సెల్ఫ్ డెవలప్మెంట్ కి సంబంధించిన ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఈ 13 థింగ్స్ మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్ డోంట్ డూ బుక్ మీద ఇప్పటికే ఒక వీడియో చేశాను, దాన్ని కూడా చూసేయండి. ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం మన పెన్ అండ్ వాయిస్ స్టోరీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అంటిల్ నెక్స్ట్ వీడియో, డ్రీమ్, అచీవ్, ఇన్స్పైర్.